రేణు దేశాయ్ ఒక నటిగా, తల్లిగా, పవర్ఫుల్ లేడీగా, జంతు ప్రేమికురాలిగా, సమాజంలో బాధ్యత గల ఉమెన్గా అందరికీ తెలుసు. ఇన్ని రకాలుగా ఆమెకు గుర్తింపు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అంటూనే ఎక్కువ మంది చెప్తారు. ఇలా అన్నవారికి ఏం చెప్తారని అడిగిన ప్రతిసారి అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ రేణు చాలాసార్లు చెప్పారు. అయితే ఇటీవల రేణు దేశాయ్కి మాతృ వియోగం కలిగింది. ఈ విషయాన్ని రేణు స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తన మాతృమూర్తి పాత ఫోటోను షేర్ చేస్తూ ఓం శాంతి అంటూ సంస్కృతంలోని ఓ కొటేషన్ షేర్ చేశారు. నా తల్లితో నాకు అంత గొప్ప బాండింగ్ ఏం లేదు, అందుకే నేను ఎప్పుడో ఒకటి డిసైడ్ అయ్యా. నాకు దక్కనిది నా పిల్లలకి దక్కాలని కోరుకున్నాను. నాకు ఒక మంచి తల్లి లేదు, కానీ నేను ఒక మంచి తల్లిని కాగలిగాను. నాకు ఆ ప్రేమ దొరకనంత మాత్రాన నేనెందుకు ఒక గొప్ప తల్లిని కాకూడదని సవాలుగా తీసుకొని నా పిల్లల్ని పెంచాను. నాకు ఒక మంచి తల్లి లేదు కాబట్టే నేను నా పిల్లలకి అంత గొప్ప తల్లిని అయ్యాను అంటూ రేణు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రేణు ఫ్యామిలీ విషయానికి వస్తే ఆమె తండ్రి ఓ గుజరాతీ కాగా తల్లి రాజస్థాన్ మార్వాడి. మహారాష్ట్ర పూణేలో రేణు దేశాయ్ పుట్టారు. అక్కడే చదువుకొని ఒక మోడల్గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగారు. ఇక తన తల్లి కన్నుమూసిన తర్వాత రేణు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మరో కొటేషన్ పెట్టారు. మనం ఎలాంటి లోకంలో బతుకుతున్నామంటే మనకి పోయిన వాళ్ళకంటే అంత్యక్రియలే ముఖ్యం, ప్రేమ కంటే పెళ్ళే ముఖ్యం, మన అంతరాత్మ కంటే బాహ్య సౌందర్యమే ముఖ్యం. ఇలాంటి భావాలన్నీ మనసులో పెట్టుకొని మనం బతికేస్తున్నామంటూ రేణు పోస్ట్ చేశారు. రేణు దేశాయ్ తల్లి మృతిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా, ఆమెకి సంతాపం తెలియజేస్తారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారా లేదా అన్నది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.